హే బల్వంత్ సినిమా రిలీజ్ అయ్యే ముందు పెద్ద హైప్ లేదు, భారీ ప్రమోషన్లు కూడా లేవు. కానీ ఒక క్లాస్ ఎమోషనల్ డ్రామాగా నెమ్మదిగా బజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా సుహాస్ నరేష్ కాంబినేషన్, ట్రైలర్లో కనిపించిన సెంటిమెంట్ టోన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్లో కొంత ఆసక్తి పెరిగింది. రివ్యూలు మిక్స్ అయినా డీసెంట్ ఎమోషనల్ ఫిల్మ్ అనే టాక్ రావడం ఫస్ట్ డే కలెక్షన్స్పై ప్రభావం చూపింది. మొదటి రోజు ఉదయం షోలు పెద్దగా ఓపెనింగ్ చూపించలేదు. మార్నింగ్ షోలలో ఆక్యుపెన్సీ 20-25% మధ్య ఉండింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్లో అయితే స్పందన చాలా స్లోగా ప్రారంభమైంది. ఎందుకంటే సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాదు అన్న విషయం ముందే తెలిసిపోయింది. అయితే మల్టీప్లెక్స్ సెంటర్స్లో పరిస్థితి కొంచెం బెటర్గా కనిపించింది. మ్యాట్నీ షోల నుంచి సినిమా ట్రెండ్ మారింది. ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు, మధ్య వయస్కుల ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. సాయంత్రం షోలు ముఖ్యంగా నగర ప్రాంతాల్లో 40-50% ఆక్యుపెన్సీ దాటాయి. నరేష్ గారి పాత్రకొచ్చిన పాజిటివ్ టాక్ ఈవినింగ్ బుకింగ్స్కి బూస్ట్ ఇచ్చింది. తండ్రి కొడుకు ఎమోషన్ బాగుంది అన్న మాట మౌత్ టాక్గా పాకింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హే బల్వంత్ సినిమా దాదాపు 85 లక్షల నుంచి 1.05 కోట్ల మధ్య షేర్ సాధించినట్టు ట్రేడ్ అంచనా. ఫైనల్ క్లోజింగ్ లెక్కల్లో అది 1.1 కోట్లకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా చూస్తే 1.8 నుంచి 2.1 కోట్ల మధ్య ఫినిష్ అయ్యేలా కనిపించింది. నైజాం ఏరియాలో మంచి హోల్డ్ కనిపించింది. అక్కడ ఒక్కరోజే సుమారు 40-45 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. సీడెడ్లో 10-12 లక్షలు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి 35-40 లక్షల వరకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమాకి ఇది డీసెంట్ ఓపెనింగ్గా పరిగణిస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా సినిమా భారీ సంఖ్యలు నమోదు చేయలేదు. యుఎస్ మార్కెట్లో సుహాస్కు పరిమితమైన క్రేజ్ ఉండటం వల్ల అక్కడ ఫస్ట్ డే గ్రాస్ దాదాపు $40,000-50,000 మధ్య ముగిసినట్టు అంచనా. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 2.3 నుండి 2.5 కోట్ల మధ్యలో ముగిసే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు విశ్లేషణలోకి వద్దాం. సినిమా బడ్జెట్ సుమారు 6-8 కోట్ల మధ్య ఉన్నట్టు ట్రేడ్ సమాచారం. థియేట్రికల్ బిజినెస్ దాదాపు 4-5 కోట్ల మధ్య జరిగిందని చెబుతున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ చేరాలంటే కనీసం 5 కోట్లకు పైగా షేర్ రావాలి. ఫస్ట్ డే ట్రెండ్ చూస్తే సినిమా పూర్తిగా పడిపోలేదు, కానీ బ్లాక్ బస్టర్ స్టార్ట్ కూడా కాదు. మొదటి రోజు కలెక్షన్స్పై ప్రభావం చూపిన అంశాలు 3. మొదటిది సినిమా జానర్. ఇది పక్కా క్లాస్ ఎమోషనల్ డ్రామా. మాస్ ఫైట్లు, ఐటమ్ సాంగ్లు, భారీ యాక్షన్ ఎలిమెంట్స్ లేవు. అందుకే యూత్ మాస్ ఆడియన్స్ వెంటనే థియేటర్కి పరిగెత్తలేదు. రెండవది రివ్యూలు. మిక్స్ టాక్ వచ్చినా ఎమోషన్ వర్క్ అయింది అనే మాట పాజిటివ్ సైడ్గా మారింది. మూడవది నరేష్ గారి పర్ఫార్మెన్స్. ఆయన నటనపై వచ్చిన ప్రశంసలు సాయంత్రం షోల బుకింగ్స్ పెరగడానికి కారణమయ్యాయి. ఇక వీకెండ్ కలెక్షన్స్ ఈ సినిమాకు కీలకం. శనివారం, ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున వస్తే సినిమా స్టేబుల్ అవుతుంది. లేదంటే వర్కింగ్ డేస్లో డ్రాప్ రావడం ఖాయం. మొదటి రోజు ట్రెండ్ చూస్తే సినిమా లాంగ్ రన్ మీదే ఆశలు పెట్టుకోవాలి. మొత్తం మీద హే బల్వంత్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద గట్టిగా పేలకపోయినా గౌరవప్రదమైన ఓపెనింగ్ సాధించింది. చిన్న సినిమాకి ఇది డీసెంట్ స్టార్ట్. కంటెంట్ మీదే భవిష్యత్ ఆధారపడి ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక విషయం చెబుతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ మీద కాకుండా మౌత్ టాక్ మీద నడవాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ చేరే అవకాశాలున్నాయి. లేదంటే స్లోగా రన్ ముగిసే ఛాన్స్ ఉంది.